ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఫ్రాన్స్ వేదికగా ఉత్కంఠభరితమైన మలుపు తిరగబోతున్నాయి. ఓవైపు ప్రపంచ చమురు రవాణాను శాసించే హార్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు, ఇరాన్ను దెబ్బ కొట్టేందుకు అమెరికా వేసిన వ్యూహాలు, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధరలు. ప్రపంచమంతా ఇంధన మంటలతో తగలబడిపోతుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం ఎలా ప్రశాంతంగా ఉంది? చమురు సెగలు భారత్ను ఎందుకు తాకలేదు? దీని వెనుకున్న మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి? వచ్చే వారం ఫ్రాన్స్ వేదికగా జరగనున్న G7 సమ్మిట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఎందుకంటే అక్కడ జరగబోతున్నది ఈ శతాబ్దపు అత్యంత కీలక భేటీ. భారత ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ కలవబోతున్నారు. వైట్ హౌస్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. జూన్ 17 నాడే ఈ సూపర్ పవర్స్ మీటింగ్ జరగొచ్చని మన నేషనల్ మీడియా కూడా చెప్తోంది. మరి ఈ భేటీ వెనుకున్న అసలు ఎజెండా ఏంటి? ఇరాన్తో ట్రంప్ కుదుర్చుకున్న ఆ గ్రేట్ డీల్ కథ ఏంటి? భారత్ ఇంధన ధరలను ఎలా కంట్రోల్ చేయగలిగింది? వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. అసలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఆ జలసంధి కథేంటో ముందుగా చూడాలి. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 5వ వంతు కేవలం ఈ జలమార్గం గుండానే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక లైఫ్ లైన్. కానీ ఇరాన్ సంక్షోభం కారణంగా ఈ మార్గంలో డ్రామా మామూలుగా జరగలేదు. సముద్ర మార్గంలో పేలుడు పదార్థాలు, ఎటు చూసినా నావికా దళాల దిగ్బంధం, ఒక్క చమురు నౌక కదలాలన్న భయం, ఒక్క అడుగు తేడా పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఈ క్రూషియల్ జలమార్గంలో మైన్స్ తొలగించేందుకు అమెరికా మిత్ర దేశాలతో కలిసి భారీ ఆపరేషన్కు తెరలేపింది. ఇరాన్తో ఘర్షణకు తాత్కాలికంగా విరామం లభించడంతో ఈ మైన్లను క్లియర్ చేయడానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే దీని వెనుక ట్రంప్ మైండ్ గేమ్ ఉంది. తాజాగా ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ గనుక సంతకం చేస్తే ఆ దేశంతో సంక్షోభాన్ని ముగించగల ఒక గ్రేట్ డీల్ కుదురుతుందంటూ ప్రకటించారు. ఇరాన్ సంతకం చేసిన వెంటనే హర్మూజ్ జలసంధి అధికారికంగా రీఓపెన్ అవుతుందంటూ స్పష్టం చేశారు. ఈ డీల్ను పర్యవేక్షించడానికి ఐరోపాకు స్వయంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరవుతున్నారు. కట్ చేస్తే కొద్ది రోజుల క్రితం వరకు ఇదే ట్రంప్ ఇరాన్, కర్గ్ ఐలాండ్, ఇతర కీలక చమురు క్షేత్రాలపై మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని, బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. కానీ తీరా చూస్తే ఉన్నత స్థాయి దౌత్య చర్చల తర్వాత సైనిక చర్యను నిలిపివేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఒప్పందంపై ఇరాన్ పూర్తిగా సంతకం చేసే వరకు అమెరికా నావికా దిగ్బంధం మాత్రం కొనసాగుతుంది. ఈ గ్లోబల్ క్రైసిస్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. యూరోప్ నుంచి అమెరికా వరకు, చైనా నుంచి జపాన్ వరకు రెక్లెస్ ఇన్ఫ్లేషన్తో అల్లాడిపోయాయి. చాలా దేశాలు ఆ భారాన్ని కస్టమర్లపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం హర్మూజ్ సంక్షోభం ప్రారంభమైన మొదటి 76 రోజుల పాటు దేశీయంగా ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచిన ఏకైక మేజర్ ఎకానమీ మన భారతదేశం మాత్రమే. గ్లోబల్ ప్రెషర్ను తట్టుకుంటూ దేశీయ మార్కెట్ను బ్యాలెన్స్ చేయడంలో భారత్ చూపిన మేనేజ్మెంట్ స్కిల్స్ చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ఈ హాట్ గ్లోబల్ సినారియో మధ్య ప్రధాని మోదీ వారం రోజులు యూరోప్ పర్యటనకు బయలుదేరి ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ విమానాశ్రయంలో మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి ఎడ్వర్డ్ జెఫ్రే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్, నైస్ మేయర్ ఎరిక్ సియోటి స్వయంగా వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. భారత రక్షణ వ్యూహాల్లో ఫ్రాన్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు భారత్ పెద్ద కస్టమర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫ్రాన్స్ చేరిన వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు. నైస్లో ల్యాండ్ అయ్యాను. ఈ పర్యటనలో నైస్, ఏవియాన్, ప్యారిస్లో కీలక కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ప్రెసిడెంట్ మాక్రాన్ను కలవడానికి, భారత్ ఇన్నోవేట్స్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెయిట్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. అసలు ఈ పర్యటనలో మోదీ అజెండా ఏంటో తెలుసా? భారత్, ఫ్రాన్స్ దేశాలు కలిసి 2026వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత్ ఇన్నోవ్ 2026 ఈవెంట్లో ఇరు దేశాల టాప్ ఇన్నోవేషన్ స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పాల్గొనబోతున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదొక గ్రేట్ ప్లాట్ఫామ్ కాబోతోంది అని. ఫ్రాన్స్ పర్యటన తర్వాత జూన్ 14-15 తేదీల్లో ప్రధాని మోదీ స్లోవేకియాలో అడుగు పెట్టబోతున్నారు. ఇది సాదాసీదా పర్యటన కాదు, ఒక హిస్టారికల్ విజిట్. 1993లో స్లోవేకియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. స్లోవేకియాలోని భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ ఈ పర్యటనపై స్పందిస్తూ
ఇది ఇరు దేశాల రక్షణ రాజకీయ సంబంధాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో మోదీల మధ్య జరిగేటువంటి తొలి భేటీ ద్వారా సరికొత్త దౌత్య బంధం ఏర్పడబోతోంది. స్లోవేకియా పర్యటన ముగించుకొని జూన్ 16-17 తేదీల్లో ప్రధాని మోదీ తిరిగి ఫ్రాన్స్లోని ఏవియాన్కు చేరుకుంటారు. అక్కడే G7 శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. G7లో భారత్ సభ్యదేశం కాకపోయినప్పటికీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రధాని మోదీ హాజరు కావడం ప్రపంచ వేదికపై భారత్కున్న క్రేజ్ని మనకు చూపిస్తోంది. మోదీ ఇమేజ్కు ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమ్మిట్లో గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంటర్నేషనల్ సెక్యూరిటీపై మోదీ తన వాయిస్ను బలంగా వినిపించనున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మోదీ జరపబోయే బైలాటరల్ మీటింగ్ మీదనే ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్ళన్నీ ఉన్నాయి. హర్మూజ్ సంక్షోభం ముగింపు, చమురు సరఫరా, అలాగే భారత్ అమెరికా రక్షణ ఒప్పందాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్లోబల్ పాలిటిక్స్ను రీరైట్ చేసేందుకు ఒక వేదిక సిద్ధమైంది. అటు ట్రంప్ వ్యూహాలు, ఇటు మోదీ దౌత్య నీతి ప్రపంచాన్ని ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి. ఈ అంతర్జాతీయ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.